దానికి కష్టాల ఊబుల్లోంచి నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగినవాడే. నువ్వు సంసిద్ధంగా ఉండగలిగితే, సంపూర్ణంగా దేవుని సమర్పించుకోగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. నేను నమ్ముతున్నాను మరియు ప్రకటిస్తున్నాను, దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, సియోనుకు తిరిగి రావాలని కనుక నువ్వు నిర్ణయించుకోగలిగితే, బైబిల్ గ్రంథంలో సియోనుకు చాలా ప్రాముఖ్యత ఉంది. జాయన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. అండ్ క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా సియోన్ను మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యముగా మనం భావించినప్పుడు, ఆ రాజ్యములోనికి ఎవరైతే తిరిగి వస్తున్నారో వారు దేవునికి దీవెనలు మరియు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. ఈరోజు ఏదైనా ఒక విషయం కోసం నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుడు నీకు బ్రేక్ త్రూ ఇవ్వాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరచాలని, సమృద్ధితో మిమ్మల్ని నింపాలని, ఆ సమృద్ధి కలిగిన మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీకోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతట్లో పరిశుద్ధ